గ్రామవార్డు సచివాలయం డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అన్ని అసోసియేషన్స్, మెజారిటీ అసోసియేషన్స్ అన్నీ కూడా కలిపి ఈరోజు జాయింట్ యాక్షన్ కమిటీ అనేది ఫామ్ చేయడం జరిగింది. ఇది ప్రధానంగా జేఏసీ అనేది ఫామ్ చేయడానికి ప్రధాన ఉద్దేశం మా యొక్క సచివాలయంలో ఉన్నటువంటి 1,30,000 మంది ఉద్యోగుల యొక్క సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి ప్రతి అసోసియేషన్ తీసుకెళ్ళినా కానీ అవి ఇప్పటికి కూడా ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి. ఇంకా ఒత్తిడి చేస్తూ ఉద్యోగులంతా చాలా మనోవేదంతో పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంగా మా గ్రామవార్డు సచివాలయ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అసోసియేషన్స్ అన్నీ కూడా ఈరోజు జాయింట్ యాక్షన్ కమిటీ ఫామ్ చేసాం. ఈ జాయింట్ యాక్షన్ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ గ్రామవార్డు సచివాలయం ఉన్నటువంటి ఉద్యోగుల యొక్క సమస్యల్ని జేఏసీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మరి ఈ సమస్యల్ని త్వరగా పరిష్కరించే విధంగా కృషి చేయడానికి ఉద్యోగుల తరఫున కృషి చేస్తామని ఈ సందర్భంగా జేఏసీ తరఫున పత్రికా ప్రతినిధులను కూడా అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తున్నాం. నా పేరు శ్రీనివాసరావు. ఇప్పుడే మేము అసోసియేషన్స్ అన్నీ కూడా సంఘాల అధ్యక్షులందరూ కూడా జేఏసీ చైర్మన్గా నన్ను నామినేట్ చేసి ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా జి రాజ్యలక్ష్మి గారు జేఏసీ జనరల్ సెక్రటరీగా నామినేట్ చేయడం జరిగింది. అదేవిధంగా తోటకూర కోటేశ్వరరావు గారు వీరు కూడా కో చైర్మన్గా ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా గుడి నాగరాజు గారిని, అదేవిధంగా కొక్కనోళ్ళ శాలెం కృపా వేస్లీ గారిని, వీరి శుంకర మహాలక్ష్మి గారిని, వీరిని నలుగురిని కూడా కో చైర్మన్గా మేము ఎంపిక చేసుకోవడం జరిగింది. అదేవిధంగా సెక్రటరీస్గా మోదవర్తి రమేష్ బాబు గారు పల్నాడు జిల్లా, బావుటూరి క్రాంతి కుమార్ గారు తిరుపతి జిల్లా, అదేవిధంగా డాక్టర్ మారుతి చంద్ర ఎన్టీఆర్ జిల్లా, అదేవిధంగా పులిబండ్ల నరసింహరావు గారు పల్నాడు జిల్లా, అదేవిధంగా శ్రీమతి ఈదూరి స్నేహలత గారు నెల్లూరు జిల్లా, అదేవిధంగా సిరిపురి హరి చిత్తూరు జిల్లా, వీళ్ళందరినీ కూడా సెక్రటరీలుగా జేఏసీ సెక్రటరీస్గా ఎంపిక చేసుకోవడం జరిగింది. ఈ మొట్టమొదటి పత్రికా జేఏసీ గ్రామవార్డు సచివాలయం ఉద్యోగుల యొక్క జేఏసీ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రధానంగా ప్రభుత్వానికి మేము కొన్ని గ్రామవార్డు సచివాలయం ఉద్యోగుల యొక్క సమస్యల్ని మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ యొక్క జేఏసీ మొట్టమొదటి సమావేశం ద్వారా పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత 6 నెలల నుండి మరి సచివాలయ వ్యవస్థ ప్రక్షాళన చేస్తామని, అదేవిధంగా ఊహాగానాలు అంటే పత్రికల ద్వారా మినిస్టర్ గారు కూడా ప్రక్షాళన చేస్తున్నామన్నారు. ఆ కమిటీ వేసామని చెప్తున్నారు. సో సచివాలయం ఉద్యోగులు ప్రస్తుతం అసలు ప్రక్షాళన జరుగుతుందా జరగదా అది స్పష్టంగా ప్రభుత్వం ప్రకటించాలని, అదేవిధంగా ఇమీడియట్గా ప్రక్షాళన చేసి మరి ఉద్యోగుల్ని సర్దుబాటు చేసే విధంగా ముందుకు చొరవ తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా గ్రామవార్డు సచివాలయం జేఏసీ మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా ప్రొబేషన్ డిక్లరేషన్ అయిపోయి ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఈ 2 సంవత్సరాల నుంచి ప్రతి అసోసియేషన్స్ మేము పలు దఫాలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. ఎందుకంటే ఈ నోషనల్ ఇంక్రిమెంట్స్ మంజూరు చేయమని. ఎందుకంటే ప్రొబేషన్ పీరియడ్లో పనిచేసినటువంటి ప్రతి ఉద్యోగికి ఉన్నటువంటి హక్కు ఈ నోషనల్ ఇంక్రిమెంటు. గత 2 సంవత్సరాలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళా కానీ ప్రభుత్వం ఎటువంటి ఈ నేషనల్ ఇంక్రిమెంటు గ్రామ సచివాలయ ఉద్యోగులకి ఇంతవరకు కూడా మంజూరు చేయలేదు. కాబట్టి గ్రామవార్డు సచివాలయం జేఏసీ కమిటీ ద్వారా మరి ప్రభుత్వాన్ని గ్రామవార్డు సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ కూడా ప్రొవిషన్ పూర్తి చేసిన ప్రతి ఉద్యోగి కూడా
2 సంవత్సరాల 9 నెలలకు సంబంధించి 3 నోషనల్ ఇంక్రిమెంట్ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని జేఏసీ ద్వారా ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతున్నాం. అదేవిధంగా ప్రభుత్వం మరి గత ఎలక్షన్ టైంలో గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ప్రభుత్వ ఉద్యోగులకి మధ్యంతర వృత్తి ఇస్తామని ఐఆర్ ప్రకటించి ఇస్తామని పిఆర్సీ కమిటీ వేస్తామని ఇవన్నీ కూడా హామీలు ఇచ్చారు. ఇప్పటి వరకు కూడా ఎటువంటి దీనిపైన చర్యలు తీసుకోలేదు. కాబట్టి మా గ్రామ వార్డు సచివాలయం జేఏసీ ద్వారా మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఉద్యోగులకి ఐఆర్ వెంటనే మంజూరు చేయాలని, అదేవిధంగా మరి పిఆర్సీ కమిటీ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల జేఏసీ మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఉద్యోగులు గత 5 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేశారు, ప్రొవిజన్ డిక్లేర్ చేశారు. ఇప్పటికి కూడా కొన్ని డిపార్ట్మెంట్స్లో ప్రమోషన్ ఛానల్ అనేది ఇప్పుడు కూడా ఎక్కడ క్రియేట్ చేయలేదు. కాబట్టి ప్రమోషన్ ఛానల్ ఇంకా క్రియేట్ చేయలేదు. ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్లో కూడా ప్రమోషన్స్ సంబంధించి సీనియారిటీ కానీ లేదా ప్రమోషన్స్ కానీ ఇంతవరకు కూడా ఏ డిపార్ట్మెంట్ కూడా కొన్ని 2-3 డిపార్ట్మెంట్లు ఇచ్చినాయి. కాబట్టి మిగతా డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా మరి వెంటనే ప్రమోషన్ ఛానల్ క్రియేట్ చేసి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి ప్రమోషన్స్ కల్పించాలని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ తరఫున ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఏదైనా ఒక సర్వే ఇచ్చేటప్పుడు, ఏదైనా వర్క్ ఇచ్చినప్పుడు కనీసం మినిమం పీరియడ్ ఒక ట్రయల్ రన్ చేసి ఆ మినిమం పీరియడ్ ఇవ్వాలని మరి మీ ద్వారా గ్రామ వార్డు సచివాలయ డిపార్ట్మెంట్ని కోరుతున్నాం. అంతేకాకుండా సచివాలయ ఉద్యోగులు అంటే ప్రతి మండలంలో కానీ ప్రతి మున్సిపాలిటీలో కానీ ప్రతి అధికారులు కూడా చిన్నచూపు చేస్తున్నారు. మేము తీసుకునేది 30,000 రూపాయలు, 1,50,000 1,00,000 పై డ్రా చేసే ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళు ఏం పని చేస్తారో ఆఫీసులకు వెళ్ళి సర్వే చేయండి. 30,000 తీసుకునే ఉద్యోగిని ఉదయం 7 గంటలు ఇస్తే సాయంత్రం 6:30 8 దాకా కూర్చొని పని చేయండి ఒత్తిడి చేస్తారు. కాబట్టి మాకు వేతనం ఎంత ఉందో అంతవరకు పని కల్పించాలి. అంతేగాని భారం అంతా తీసుకొచ్చి, ఎందుకంటే ప్రతి లైన్ డిపార్ట్మెంట్స్ వర్క్స్ కూడా ఇంటర్మ్ గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల యొక్క ప్రతి ఉద్యోగి కూడా ఒక జాబ్ చార్ట్ ఉంది, మా రోల్ ఉంది, మా జాబ్ చార్ట్ మాకుంది. అది చేయనీయకుండా మిగతా అన్నీ కూడా లైన్ డిపార్ట్మెంట్స్ ఇదేంటంటే ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లను కూడా మేము కోరుతున్నాం. ఈ గ్రామ వార్డు సచివాలయ జేఏసీ ద్వారా ఒకటి ఏంటంటే మీరు ఏదన్నా రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు లైన్ డిపార్ట్మెంట్స్ ఏదన్నా అడిగినట్టు తక్కువ మీరు ఒక ఎంపీడీఓలో లేదా కమిషనర్స్కి డైరెక్షన్ ఇస్తారు, ఇంటర్వ్యూ వాళ్ళు తీసుకొచ్చి సచివాలయ ఉద్యోగులు పెడుతున్నారు. కాబట్టి మా డ్యూటీ కాకుండా సచివాలయ ఉద్యోగుల రూల్ కాకుండా ఉంటే ఆ లైన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకే బాధ్యత ఇవ్వండి. అంతేగాని ప్రతిదీ కూడా సచివాలయ ఉద్యోగులు తీసుకొచ్చేసి ప్రెజర్ పెట్టి మండల ఎంపీడీఓస్ కానీ కమిషనర్స్ కానీ ఉద్యోగుల్ని బాగా మానసికంగా ఒత్తిడి గురి చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున నేను ఈ జేఏసీలో రిప్రజెంట్ చేయడం జరిగింది. జనరల్ సెక్రటరీగా నన్ను తాత్కాలిక కమిటీ కింద ఎంపిక చేస్తున్నారు. సో ఇక్కడ మేము మా సచివాలయ ఉద్యోగులు 5 సంవత్సరాలు ఫేజ్ 1 కింద ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఇప్పటికి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ మాకు రావాల్సిన ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఐఆర్ కానీ పిఆర్సీ కానీ ఏ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఇప్పటి వరకు కూడా మేము పొందలేకపోయాము. దాంతోపాటుగా మా సర్వీస్ రూల్స్కి సంబంధించిన కొన్ని డిజిగ్నేషన్స్లో సర్వీస్ రూల్స్ సంబంధించి ఎటువంటి క్లారిటీ లేదు. మరియు మాతృశాఖల్లో కలుపుతాము అని చెప్పారు. వాటికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 6 నెలలు అయినప్పటికీ కూడా దానికి సంబంధించి కూడా ఎటువంటి క్లారిటీ లేదు. ఇండివిజువల్గా మా సంఘాలన్నీ డిఫరెంట్ అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో అనేక సార్లు గత ప్రభుత్వంలోనూ ఈ ప్రభుత్వానికి కూడా అనేక సార్లు
రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. రిప్రజెంటేషన్స్ ఇచ్చినప్పటికీ కూడా ఫలితం లేదనే చెప్పుకోవాలి. కాబట్టి ఈరోజు మేము అందరం కూడా ఒక 10 సంఘాలు ఈరోజు ఇక్కడ హాజరు కావడం జరిగింది. 15 సంఘాలు హాజరు కావడం జరిగింది. ఈ 15 సంఘాల వాళ్ళము కలిసి ఈరోజు మేము అందరం కూర్చొని మాట్లాడుకొని ఇలా విడివిడిగా మనం రిప్రజెంటేషన్స్ ఇవ్వడం కంటే కూడా అందరం ఏకతాటి మీదకి వచ్చి మన కామన్ ఇష్యూస్, డిఫరెంట్ డిజిగ్నేషన్స్ ఇక్కడ వాళ్ళు మన గ్రామవార్డు సచివాలయం ఎంప్లాయీస్ టోటల్ రూరల్ అర్బన్ కలిపి 22 డిజిగ్నేషన్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరం కూడా ఇక్కడ మేము కలిసి డిఫరెంట్గా మనం రిప్రజెంటేషన్స్ ఇవ్వడం కంటే ఏకతాటి మీదకి వచ్చి జేఏసీగా ఫామ్ అయ్యి మనం రిప్రజెంటేషన్స్ ఇవ్వడం వల్ల మనకు కొంత ఉపయోగం ఉంటుంది అని భావించి ఈరోజు ఇక్కడ జేఏసీని ఫామ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా భవిష్యత్తులో అదేవిధంగా మేము ఈరోజు ఇక్కడ కార్యాచరణ రూపొందించి ఏ విధంగా మేము ముందుకెళ్ళాలి, మా సమస్యలు, మా గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే కార్యాచరణం కూడా రూపొందించుకోవడం జరిగింది. ఖచ్చితంగా గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలు ఏవైతే ఉన్నాయో భవిష్యత్తులో మేము ఖచ్చితంగా మా జేఏసీ తరఫున ముందుకు తీసుకెళ్తామని పత్రికాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.